హరి ఓం శ్రీ మహాగణాధిపతేన. మిథున లగ్నం, మిథున రాశి ఈ వారం ఫలితాలు తెలియజేస్తున్నాను. మిథున లగ్నంలో మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1-2-3 పాదములు ఇమిడి ఉన్నాయి. కావున మిథున లగ్నం, మిథున రాశి. గురువు వృషభంలో ఉన్నాడు, చంద్రుడు మిథునంలో ఉన్నాడు. చంద్రుడు మిథునం నుంచి కన్యలోకి సంచారం జరుగుతుంది. కుజుడు వక్రించి మిథునంలో ఉన్నాడు, కేతువు కన్యలో ఉన్నాడు. రవి 13వ తేదీన మకరం నుండి కుంభంలోకి మారుతున్నాడు. బుధుడు 11వ తేదీన మకరం నుండి కుంభంలోకి మారుతున్నాడు. శని కుంభంలో ఉన్నాడు. మిథున లగ్నం మరియు మిథున రాశి వారికి లగ్నంలో కుజుడు వక్రించి ఉన్నందువలన కాస్త కోపంగా మాటలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ విషయంలోకి ఎక్కువ జోక్యం చేసుకోకండి. ఏ గొడవలకు కానీ తగాదాలకు కానీ వెళ్ళకండి. జాగ్రత్త తీసుకోండి. ప్రథమంగా ఈ వారం కందులు 1.5 కిలో దానంగా ఇవ్వండి. అంతా మంచిగా జరుగుతుంది. ఈ వారం మీకు సంతానం కలిగే ప్రయత్నాలు, రాజకీయ రంగంలో ప్రయత్నాలు ఫలించే అవకాశం బాగుంటుంది అని చెప్పవచ్చు. ఉద్యోగరీత్యా ఉండే వారికి వేరే ప్రదేశంలో అంటే ట్రాన్స్ఫర్, బదిలీ అయ్యే అవకాశం ఉన్నది. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాం. శుక్ర గురువుల యొక్క పరివర్తన వలన విదేశాలలో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి అనుకూలిస్తుంది అని చెప్పవచ్చు. మరియు విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కానీ కొత్తగా ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది అని చెప్పవచ్చు. కావున ఎక్కువగా గణపతిని ఆరాధించండి, శుభమే జరుగుతుంది. కేతువు చతుర్థంలో ఉన్నందువలన ఉన్న గ్రహాన్ని పడగొట్టి ఇంకొకటి ఉన్న గృహాన్ని అంటే ఇల్లుని పడగొట్టి ఇంకో ఇంటిని కొనే విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలానే ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్త తీసుకోండి. ప్రేమ వివాహం విషయం ఫలించేటువంటి యోగం కూడా ఉన్నది. మీరు అనుకున్నట్టుగా ప్రేమ వివాహం ఫలించేటువంటి యోగం కూడా ఉన్నది అని చెప్పవచ్చు. మీరు ఎక్కువగా ఇష్టదైవాన్ని ఆరాధించండి. అమ్మవారిని మరియు గణపతిని ఆరాధించండి. అంతా శుభం జరుగుతుంది. ఓం నమ శివాయ. తదుపరి కర్కాటక రాశిని తెలియ